హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నంబర్స్ చాప్టర్లోని మనం కాన్సెప్ట్లన్నీ నేర్చుకున్న తర్వాత ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి మనకు 10th క్లాస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మార్క్స్ స్కోరింగ్ కానీ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్స్కి కానీ తర్వాత ఈ టెట్ బిఏడి రాసే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయగలరు. సో బిఫోర్ దట్ ఈ కాన్సెప్ట్లు ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి ఈజీగా చేయగలుగుతారు. సో అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్ అంటే ఏది అని అడుగుతుండు. √16 ఏమవుతుంది, ఇక్కడ 4 4 జా 16 కాబట్టి √16 = 4. ఇది రేషనల్ నంబర్ అవుతుంది. తర్వాత √19 ఈజ్ నాట్ పర్ఫెక్ట్, 19 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ అవుతుంది. మరి మిగతా ఈ √81 = 9 అవుతుంది, ఇది రేషనల్ నంబర్. √144 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్ 12 కాబట్టి ఆన్సర్ ఏంటిది √19 ఇర్రేషనల్. ఇర్రేషనల్ నంబర్ అంటే డెఫినేషన్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 అనేది ఏం నంబరు అని అడుగుతుండు. ఏ నంబరు 1 అనేది మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నా నేచురల్ నంబర్ బట్ నాట్ ఏ రియల్ నంబర్, నంబర్. సో సెకండ్ వన్ ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటిది, రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ రియల్ నంబర్ బట్ నాట్ హోల్ నంబర్. ఏమనుకుంటున్నారు మీరు, 1 అనేది ఏం నెంబరు, న్యాచురల్ నెంబర్ బట్ నాట్ రియల్ నెంబర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇది రియల్ నెంబర్ అవుతుంది కదా, 1 అనేది రియల్ నెంబర్ అవుతుంది. ఇంటీజర్ అండ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. సో ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇంటీజర్ అవుతుంది అండ్ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. తర్వాత రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ రియల్ నంబర్, ఇది కూడా అవుతుంది. రియల్ నంబర్ బట్ నాట్ ఏ హోల్ నంబర్, ఇది రాంగ్. ఇంటీజర్ అండ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నంబర్, ఇది రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటిది, రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఏ రియల్ నంబర్. ఓకేనా, 1 అనేది ఈ విధంగా డిఫరెంట్. ఇది రావాలంటే మీకు న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, తర్వాత ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, తర్వాత ఇర్రేషనల్ నంబర్స్, తర్వాత నెక్స్ట్ రియల్ నంబర్స్, ఇవన్నీ కూడా నంబర్ సెట్స్ మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్. మరి ఇర్రేషనల్ నెంబర్ ఏంటిది ఇక్కడ ఇచ్చిన వాటిలో అని అడుగుతుండు. ఇక్కడ ఏంది √12 3 టైమ్స్ అంటే 36 = 6, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ అంటే క్యూ. సో నెక్స్ట్ వచ్చేసి √32 × 2 ఏమవుతుంది, √64 ఏమవుతుంది 8 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి √35 + 143 ఏమవుతుంది, 35 + 143 అంటే ఇక్కడ మనకు ఆడియస్ ఏమవుతుంది చెప్పండి, ఆడియస్ ఏమవుతుంది 35 ప్లస్ ఇక్కడ 14 రాంగ్, ఇది 35 + 14 ఏమవుతుంది 49, సో ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ √25 + 16 ఏమవుతుంది 51. సో ఇక్కడ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్ అయినాయి, కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్. అంటే 51 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, అన్నీ కూడా మనకు ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అమాంగ్ ద ఫాలోయింగ్ నైదర్ ఏ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్. మరి ప్రైమ్ కాంపోజిట్ కానీ ఏంటి అని అడుగుతుండు, ఏ నెంబరు అని అడుగుతుండు. సో ఇక్కడ మరి ఏ నెంబర్, 0నా 2ఆ 3ఆ 4ఆ, సారీ 1. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది 0 2 3 1. సో ఇక్కడ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ ఏంటి 1 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎన్, ఎవ్రీ ఇంటీజర్ న్యాచురల్ నెంబర్ కాదు, అవుతుందా, నంబర్ అవుతుందా కాదు, ఎవ్రీ ఇంటీజర్ కాదు, పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే అవుతాయి. ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటిది, మనకు నెగిటివ్ నంబర్స్ -2 -1 0 1 2 3 --, సో ఇక్కడ ఎవ్రీ ఇంటీజర్ అన్నాడు అంటే మనకి ఇక్కడ నుండి తీసుకుంటేనే న్యాచురల్ నెంబర్ అవుతాయి, ఇవి కావు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సెకండ్ హోల్ నెంబర్ అంటే ఇక్కడ నుండి తీసుకుంటేనే మనకు 0 నుండి తీసుకుంటే హోల్ నెంబర్ అవుతుంది, ఇది కూడా కాదు. ప్రతి ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ కూడా కాదు. సో నెక్స్ట్ ఏంటిది, రియల్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ రియల్ నెంబర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆల్సో రియల్ నెంబర్. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.
Fourth option is right answer. Oh, so next we go to next question. Which of the following is rational number? Which of the following is a రేషనల్ నంబర్? మరి ఏది రేషనల్ నంబర్ అవుతుంది? ఇందాక మనం చేసినట్టే √3, √5, √7, √9. ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. √9 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఏమవుతుంది? ఇది రేషనల్ నంబర్ అవుతుంది. సో ఓకే, రేషనల్ నంబర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ది పవర్ ఆఫ్ ఏంటి? ద పవర్ ఆఫ్ 3 ఈజ్ 4 అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ కొంచెము మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. ద ఫోర్త్ పవర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిదంటే ద ఫోర్త్ పవర్ ఆఫ్ 3 ఈజ్ అంటే 3 పవర్ 4 అంటే 3 పవర్ 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 4 టైమ్స్ ఉంటే ఎంత ఆన్సరు? 81. ఆన్సర్ ఈజ్ 81. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రేషనల్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ మరి ఇలా రేషనల్ నెంబర్ ఏదవుతుంది? ఒకసారి చూడండి. రేషనల్ నెంబర్ ఏదవుతుంది మనకు? రేషనల్ నెంబర్ అంటే పయ్యా, ఈయా, లాగా, తర్వాత 22/7. సో ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ కాబట్టి ఇది కాదు, ఇది ఇలా. సో 22/7 అనేది రేషనల్ నంబర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 22/7 కాబట్టి ఇది రేషనల్ నంబర్ అవుతుంది. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? చూడండి. 2 7 2 2 జా 2 36 జా 2 18 జా, సో 2 9 జా 3 3 జా. సో ఒక్కసారి మనం రాసుకున్నట్లయితే 144 272 జా 236 జా 218 జా 2 9 జా 3 3 జా. కాబట్టి 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది మనకు? 16 ఇంటూ 9 అని రాసింది ఇక్కడ. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు కాబట్టి మనకి ఇట్లా ఈ విధంగా రావాలి. 2/4 ఇంటూ 3/2 2/4 ఇంటూ 3/2. సో ఇక్కడ ఆప్షన్ ఇంకా మనకు మిస్ అయినాయి ఆప్షన్స్. 2/4 ఇంటూ 3/2 ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటిది? 2/4 ఇంటూ 3/2. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.375. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. 375 p/q ఫామ్లో రాయాలి. 10^3. సెకండ్ ఆప్షన్ 375/10^4, 375/10^2, 375/10. మరి ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? ఒక్కసారి చూడండి. మనకు పాయింట్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏముంది? 0 పాయింట్. ఈ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ వచ్చినాయో చూడండి. అన్నీ మనకు వాటితోటి మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1000 ఇక్కడ 1 2 3 జీరోస్ ఉన్నది ఏంటి? 1000/1000 చేస్తే మనకు ఎప్పుడు కానీ మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, డివిజన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 375/1000. 1000 అంటే ఏంటిది? 10^3. 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. సో ఆన్సర్ ఈజ్ 375/10^3. కాబట్టి ఈ కాన్సెప్ట్ను మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఏ రేషనల్ నంబర్ దట్ డస్ నాట్ లై బిట్వీన్ 0 and 1 ఈజ్. ఏ రేషనల్ నంబర్ దట్ డస్ నాట్ లై బిట్వీన్ 0 and 1 ఈజ్. మరి ఏమవుతుంది మనకు? ఏది 0కి 1కి మధ్యలో ఉండని నంబర్ ఏంటిది అని అడుగుతుండు. 0కి 1కి మధ్యలో 1/2. 1/2 అంటే దట్ ఈక్వల్స్ టు 0.5. ఇది ఉంటుంది. ఉండని నంబరు ఇది ఉంటుంది కాబట్టి ఉండని నంబర్ను మనం చూజ్ చేసుకోవాలి. 2/3 అంటే 0.6 బార్ వస్తుంది. ఇది మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇది కాదు. మధ్యలో ఉండని నెంబర్ 3/4 అంటే 3/4 అంటే మనకి ఏమొస్తుంది? 4 7 0.7 28 75. ఇది కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. మరి 4/3 ఒక్కసారి చూడండి నాన్న. 4/3 అంటే 3 1 3 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 3 3 అంటే 1.3 అంటే 1 దాటిపోయింది. కాబట్టి దీని మధ్యలో ఉండని నెంబర్ ఏంటిది? 4/3. ఆన్సర్ ఉండనిదే అడిగిండు. ఉండేటి అన్నీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ 0కి 1కి మధ్యలో ఉంటాయి, ఇది ఒకటే ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 0.225 ఇన్ ఇట్స్ రేషనల్ ఫార్మ్ ఈజ్. సో ఇక్కడ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 0.225 ఇట్ ఈజ్ రేషనల్ ఫార్మ్. రేషనల్ ఫార్మ్ అంటే ఏంటిది? మరి రేషనల్ ఫార్మ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? p/q ఫామ్లో. p/q ఫామ్ ఇక్కడ 225 ఉంది. సో సెకండ్ ఆప్షన్ చూసుకోండి. 225/10^3
10 power 4, 225/10^4, 9/40. ఇక్కడ రేషనల్ ఫామ్లో ఉండేది ఏది? ఇట్ ఈజ్ రేషనల్ ఫామ్. రేషనల్ ఫామ్ అంటే 0.225. 0.225 రాస్తే ఏమవుతుంది? 0.225/1000 అంతేనా? 225/1000 అంటే మనకేమవుతుంది? 225/1000 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేద్దాము. క్యాన్సిల్ చేస్తే 5 4 జా 5 5 జా 5 2 జా 0 0. సో ఇక్కడ 5 9 జా 5 40 జా. సో ఆన్సర్ ఏమొచ్చింది? 9/40. అంటే దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చినట్లయితే 9/40 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 9/40. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 5 - √3 ఈజ్ ఏ. 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో రేషనల్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నంబర్. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. సో కంటిన్యూ క్వశ్చన్. మనం రియల్ నెంబర్స్లో 1 to 12 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినాము. ఇప్పుడు 13th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 13th క్వశ్చన్? 5 - √3 ఈజ్ ఏ. 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్, రియల్ నంబర్, రేషనల్ నంబర్, బోత్ 1 and 3. సో ఇక్కడ మనకు ఆప్షన్ అనేది బోత్ 2 and 3 కావాలి. ఓకే, ఏంటిదంటే 5 - √3 అనేది మనకు క్లియర్గా ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. అయితే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నంబర్స్. సో కాబట్టి రియల్ నెంబర్ కూడా అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th క్వశ్చన్. బిట్వీన్ ఎనీ 2 న్యాచురల్ నంబర్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ మెనీ. సో ఇక్కడ హౌ మెనీ, ఇక్కడ ఏమంటుండో బిట్వీన్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ మెనీ అన్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? మరి చెప్పండి ఆన్సర్. ఎనీ 2 న్యాచురల్ నంబర్స్ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అడుగుతుంది. సో ఏముంటాయి? 2 న్యాచురల్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 మధ్యలో ఏం నెంబర్స్ ఉంటాయి? మెనీ, ఎక్కువ ఉండేటి, 11 కాదు. సో 2, 3 మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉండవు, హోల్ నెంబర్స్ ఉండవు, ఇంటీజర్స్ ఉండవు. సో రియల్ నెంబర్స్ మనకు ఉంటాయి. సో రియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనము ఆన్సర్ ఈజ్ ఏమని చెప్పుకోవచ్చు? రియల్ నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అంటే మనము 72కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే మనకు ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ రాసుకుంటే సో 236 జా 236 2 18 జా 2 9 జా 2 3 జా. సో 2 power 3 into 3 power 1. అంటే మనకు 2 3 అనే ఓన్లీ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కనబడుతున్నాయి కాబట్టి దీనికి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? జస్ట్ 2 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 240. సో ఇది కూడా ఇందాకట్లాగానే మనము చేద్దాం. సో 240ని చేయండి. 2 120 జా 240, 260 జా 120, 230 times. సో 2 15, నెక్స్ట్ 3 5. సో 3 5 కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చేసినాయి? 2 power 4 into 3 power 1 into 5 power 1. సో హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ హియర్? 2 3 5, మొత్తం 3 వచ్చేసినాయి. అంటే ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3 అంటే మనకు వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B ఉందనుకుందాం. సో దీని ఏ నెంబర్ తోటి ప్రోడక్ట్ చేస్తే 1 వస్తుంది. సో దీన్ని B/A ఆటోమేటిక్గా B/A. సో దీన్ని రెసిప్రోకల్ అంటాం, దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో ఇక్కడ -3 ఉంది కదా, -3కి మనకు డినామినేటర్ 1 అనుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? 1/-3 ఈజ్ ఈక్వల్ టు 1. 3 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమవుతాం? -1/3. ఆన్సర్ ఈజ్ -1/3. 3 - 3 into -1/3 ఏమవుతుంది? 3 3 కట్ అవుతుంది. -1 into -1 +1. సో ఇది ఏంటిది? ఇది మనకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. సో ఇన్వర్స్ కాన్సెప్ట్ ఏంటిది? ఇది అన్నట్టు. ఓకేనా? సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 32 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 32 అంటే మనకు -32. ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే -32 తీసుకోండి.
మైనస్ 32. సో మైనస్ 32 తీసుకున్నప్పుడు అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? ఏకు అడిటివ్ ఇన్వర్స్. సో ఏకు ఏ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. జీరోని ఏమంటామంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాము? 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. సో ఏ నెంబర్ని, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకి నెగిటివ్ నెంబర్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఇక్కడ నెగిటివ్ నెంబర్ అడిగిండు. సో నెగిటివ్ నెంబర్ అడిగినప్పుడు మనం ఏ నెంబర్ని యాడ్ చేయాలి? పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి 32. ఒకవేళ ఇక్కడ 32 తీసుకుంటే ఆప్షన్లో -4 -32 ఉంటుంది. ప్లస్ అడిగినప్పుడు మైనస్ చెప్పాలి, మైనస్ అడిగినప్పుడు ప్లస్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషనల్ నంబర్ బిట్వీన్ 0 అండ్ -1. క్వశ్చను 0 అండ్ -1. సో ఈజ్ మరి 0కి -1కి ఇందాక 0కి -1 అంటే ఇక్కడ 0కి -1 ఇక్కడ ఉంటుంది కదా నాన్న. ఇటు సైడ్ 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ -1. 0కి -1కి మధ్యలో ఉండేది ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది కాదు. సో ఇది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి -1.5. -1.5 అంటే మనకి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? -1.5 అంటే 15/10 అనుకుందాం. సో 10 మైనస్ ఉంటుంది, 10 1 10 5 1 -1.5 అంటే ఇది దాటిపోతుంది, లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి ఇది కాదు. తర్వాత -9/10 అంటే -9/0.9 అంటే 9/10 అంటే 10 అంటే మనం ఏమని రాయొచ్చు? డివిజన్ చేస్తే 0. డివిజన్ ఎట్లా చేస్తారు చూడండి. 10 9 పెట్టుకుంటే 10 0 పెట్టుకుంటాం, 0 వస్తే 10 9 90 అంటే 0.9 -0.9 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో -0.9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది -0.9 అంటే ఇక్కడ ఉంటుంది -0. ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 0.007 అంటే 7/100. ఇది పాజిటివ్ నెంబర్. ఇది మనం ఇక చేయాల్సిన అవసరం లేదు. రెండు కాదు ఆప్షన్స్. ఈ రెండిట్లలో ఏది ఆన్సర్? -0.9. సో ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆఫ్ టర్మినేట్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నంబర్ ఏంటిదంటే 23/125. హౌ మెనీ ప్లేసెస్ అంటే ఎన్ని ప్లేసెస్, డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్కి టర్మినేట్ అవుతుంది. సో ఎన్ని ప్లేసెస్కి టర్మినేట్ అవుతుంది, ఒక్కసారి చూడండి. సో 23/125. 23/125 అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఖచ్చితంగా డివిజన్ చేసి చెక్ చేద్దాం. 123 అంటే మనకి ఇక్కడ పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 125 1 125, 2 తీసుకుంటే 250 అవుతుంది కదా. సో ఇక్కడ రిమైండర్ 1. సో ఇక్కడ మనకి ఇక్కడ తీసుకుంటాము 5 వస్తుంది. 2లోకి 2 పోతే 0 2 1 105 వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 0 ఒకసారి పాయింట్ పెట్టుకున్నామంటే మళ్ళీ 0 కాపీ చేసుకుంటే ఇక్కడ 125 8 1000 టేబుల్ రాసుకుంటే ఈజీ అవుతుంది. 50 పక్కకు 0 మళ్ళీ పాయింట్ పెట్టుకున్నందుకు ఇక్కడ 0 వస్తుంది. 125 4 టైమ్స్ 500. సో ఇక్కడ ఎన్ని ప్లేసెస్ తర్వాత టర్మినేట్ అయింది? 0 వస్తుంది కాబట్టి 0.184. సో డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉంది? 1 2 3. సో ఆన్సర్ ఈజ్ 4. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. సో నెక్స్ట్ బిఫోర్ క్లాస్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 21 క్వశ్చన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? మ్యాథ్స్ రియల్ నెంబర్స్ ఆబ్జెక్టివ్ బిట్స్. సో ఇక్కడ 21st క్వశ్చన్ ఏమవుతుంది? ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ విల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 11/32 టర్మినేట్స్? రిమైండర్ 0 వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ తర్వాత మనకు రిమైండర్ 0 వస్తుంది అనేది ఇప్పుడు మనం కనుక్కుందాం. సో ఇక్కడ మనము డివిజన్ చేద్దాం. సో 32 11. సో ఇక్కడ 32 11 అంటే మనకు పోదు కాబట్టి మనం ఏం పెట్టుకుంటాం? 0.0 వస్తుంది. సో 32 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ 96. సో రిమైండర్ ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది 140. 32 4 టైమ్స్ 128. సో రిమైండర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 10లోకి 8 పోతే 2 3 ఉంటుంది ఇక్కడ. 3లోకి 2 పోతే 1 120. 32 హౌ మెనీ టైమ్స్? 3. 32 3 టైమ్స్ ఎంత? 96. సో ఇక్కడ కంటిన్యూ ఏం చేద్దాం? 190లోకి 96 పోతే 24. సో ఇక్కడ 240 వస్తుంది. మళ్ళీ 240ని మనం ఏం చేస్తాం? 32 7 టైమ్స్ 224. సో రిమైండర్ 116 వస్తుంది. సో ఇక్కడ
16 వస్తుంది. 0 160. 32 5 times 160. సో ఇక్కడ పాయింట్ తర్వాత మనకు డెసిమల్ ఎప్పుడు టర్మినేట్ అయింది, ఎన్ని డెసిమల్ తర్వాత అని అడుగుతుండు. సో ఎన్ని డిజిట్స్ తర్వాత, ఇప్పుడు ఎన్ని డిజిట్స్ లెక్క పెట్టండి. పాయింట్ తర్వాత 1 2 3 4 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ విల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 11/32 టర్మినేట్స్. సో 5 డిజిట్స్, పాయింట్ తర్వాత 5 డిజిట్స్. సో 22 క్వశ్చన్ ఏంటిది? జీరో అనేది ఏ నెంబర్? న్యాచురల్ నెంబరా? జీరో అనేది ఏం నెంబరు? న్యాచురల్ నెంబరు కాదు. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంది? ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఓకే, ఇది కూడా కాదు. నైదర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్, ఇది కాదు. ఏ నాన్ నెగిటివ్ ఇంటీజర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఆప్షన్స్ నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నంబర్ సెట్స్ పైన ఉండే క్వశ్చన్ ఇది. సో రియల్ నంబర్ సబ్సెట్, న్యాచురల్ నంబర్ సబ్సెట్, హోల్ నంబర్. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే న్యాచురల్ నంబర్ సబ్సెట్, డబ్ల్యూ సబ్సెట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో క్యూ. తర్వాత థర్డ్ ఆప్షన్ న్యాచురల్ నంబర్ సబ్సెట్, హోల్ నంబర్ సబ్సెట్, క్యూ సబ్సెట్, జెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది రియల్ నంబర్ సబ్సెట్, జెడ్ సబ్సెట్, డబ్ల్యూ సబ్సెట్, ఎన్. వీళ్ళు ఏది కరెక్ట్ అవుతుంది చెప్పండి. రియల్ నంబర్స్లో అన్నీ కూడా న్యాచురల్ నంబర్స్లో ఉంటాయి అని అడుగుతుండు. ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే రియల్ నంబర్స్ అంటే ఏంటిది? రేషనల్ అండ్ ఇర్రేషనల్. మనకి ఇక్కడ రియల్ నెంబర్ హౌస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ స్మాల్ సెట్ న్యాచురల్ నెంబర్, తర్వాత హోల్ నెంబర్, తర్వాత ఇంటీజర్, తర్వాత వచ్చేసి రేషనల్ నెంబర్స్, తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ ఒక సెట్లో ఉంటాయి. ఈ రెండు కలిపితే టోటల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కలిపితే మనకు రేషనల్ అండ్ ఇర్రేషనల్ కలిపితే మనకి ఏమవుతుంది? రియల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మరి ఏది రియల్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కావు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 2 3 దానితోటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఇక్కడ కూడా న్యాచురల్ నెంబర్ ఇక్కడ వరకు రైట్. న్యాచురల్ నెంబర్స్ అన్నీ డబ్ల్యూలో ఉంటాయి. డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ. ఇది రైట్ ఆప్షన్. మరి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండింగ్లో జెడ్ ఇచ్చిండు. సో రేషనల్ నెంబర్స్ దీని తర్వాత వస్తే రైట్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఆ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ n బిలాంగ్స్ టు n దెన్ ద నంబర్ కెన్ ఎండ్ విత్. సో ఇక్కడ ఎండ్ విత్ 4 పవర్ n ఉండాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్లో 4 పవర్ n. ఇఫ్ n బిలాంగ్స్ టు n దెన్ ద నంబర్ 4 పవర్ n కెన్ ఎండ్ విత్. 4 పవర్ n అనే నెంబర్లో n అనేది న్యాచురల్ నెంబర్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 డాష్ ఎట్సెట్రా కదా. సో ఏ నెంబర్ తోటి ఎండ్ అవుతుంది? 4. ఇఫ్ వీ టేక్ 4 పవర్ 1 తీసుకుంటే 4 వస్తుంది. 4 పవర్ 2 తీసుకుంటే ఏమవుతుంది? 16 వస్తుంది. తర్వాత 4 పవర్ 3 తీసుకుంటే ఏమవుతుంది? 64. 4 పవర్ 4 తీసుకుంటే ఏమవుతుంది? 256. అంటే 4 అన్న వస్తుంది, 6 అన్న వస్తుంది. 4 6 ఇట్లా ఎన్ని చేసుకుంటే వెళ్ళినా కూడా మనకు ఎండ్ డిజిట్ ఏమొస్తుంది? 4 6. అంటే 1 and 3 ఆప్షన్. 1 and 3 ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఎనీ నంబర్ ఇన్ ద సిరీస్, ఇక్కడ సిరీస్ ఏంటిది ఇస్తున్నా చూడండి. వాట్ ఈస్ ద సిరీస్? 1/2, 2/3, 3/4, 4/5. ఆల్వేస్ లై బిట్వీన్ ఎనీ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇళ్ళకెళ్ళి ఏ నెంబర్ని తీసుకున్నా కూడా వేటి మధ్యలో ఉంటుంది అని అడుగుతుండు. వేటి మధ్యలో ఉంటుంది? ఇవన్నీ కూడా మరి మనకు 0కి 1కి మధ్యలో ఉంటాయా, 2కి 3కి మధ్యలో ఉంటాయా? వీటి డెసిమల్స్ కనుక్కుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇదేంటి 1/2 అంటే ఏంది? 0.5. 3/2 అంటే మనం డివిజన్ చేస్తే మనకు తెలిసిపోతుంది 3 6 బార్. సో ఇది 0.75 వస్తుంది. నెక్స్ట్ 0.8. ఇవన్నీ కూడా 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి 0 and 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ √3 + √2 ఈజ్ నాట్. ద నంబర్ √3 + √2 ఈజ్ నాట్ ఏమవుతుంది అని, నాట్ ఏది కాదు అని అడుగుతుండు. హోల్ నంబర్, రియల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, టర్మినేటింగ్ డెసిమల్. మరి ఇక్కడ ఏది కాదు అని అడుగుతుండు. ఏది కాదు అంటే ఆప్షన్ ఏది పెడతారు మరి? హోల్ నంబర్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నాను? 27. 2 రేషనల్ నంబర్స్ బిట్వీన్
1/2, 1/2 అండ్ 1/3. సో ఆప్షన్స్ చూడండి, 5/12, 11/4, 24. సో సెకండ్ ఆప్షన్ 24/11, 13/24. ఇవన్నీ ఆప్షన్స్. థర్డ్ ఆప్షన్ 5/12, 24/11. క్లాస్ వినుకుంటూ మీరు కాపీ చేసుకోగలరు. ఓకేనా, 24/13. మరి ఇందులో బిట్వీన్ 1/2కి 1/3కి మధ్యలో ఉండే ఏ నెంబర్స్ మరి ఎట్లా కనుక్కుంటారు? హౌ టు ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్, ఎనీ టూ నెంబర్స్. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది మనకు. వాట్ ఈస్ ద ఫార్ములా? a + b/2. అంటే ఇక్కడ 1/2 + 1/3/2. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 5/12. 5/12 చూడండి, ఇది బటర్ఫ్లై మల్టిప్లికేషన్ చేయండి. 3 1 జా 3, 2 1 జా 2, 6 ఉంటుంది. 6 ఇక్కడికి వస్తే మనకు 6 × 2 అంటే 12 వస్తుంది. 3 5/12. 5/12 ఉండే ఆప్షన్ మనకు ఇవి రెండే ఉన్నాయి. అంటే ఇది కాదు, ఇది కాదు. ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే ఇది కాదు, ఇది కాదు. 5/12. మరి ఇంకోటి ఏదవుతుంది అనేది చూద్దాం. 11/24. అంటే ఈ రెండింటి మధ్యలో మనకు వచ్చేసింది ఏం నెంబర్ వచ్చేసింది? 1/2, 5/12, 1/3. మళ్ళీ అగైన్ వి ఫాలో ద ప్రాసెస్. ఈ రెండింటి మధ్యలో ఏమని రాయొచ్చు ఒక్కసారి చూడండి. 1/2 + 5/1 + 1/2 + 5/2/2. కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 5/12 కదా. సో ఇక్కడ బటర్ఫ్లై మన 12 1 జా 12 + 5 2 జా 10 బై నెక్స్ట్ 24. 24 2 జా 48. మొత్తం ఎంత వస్తుంది? 10 + 12 అంటే 22/48. 22/48 అంటే 2 11 జా 2 24 అంటే 11/24. సో ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫార్ములా ఏంటిదంటే a + b/2. మనం ఒక నెంబర్ని కనుక్కున్న తర్వాత ఈ రెండింటికి మళ్ళీ a + b/2. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఎన్నైనా ఇన్ఫినిటివ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి రెండు నెంబర్స్ మధ్యలో. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి p, q are co-primes. p, q are co-primes and q is equal to ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఉండేది 2 power n into 5 power m, where m greater than n, then the decimal expansion of p/q terminates after డాష్ ప్లేసెస్ క్వశ్చన్ మార్క్. ఎన్ని ప్లేసెస్ తర్వాత టర్మినేట్స్ అవుతుంది అని అడుగుతుండు. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. q = 2 power n × 5 power n. మనం ఇందాక క్వశ్చన్స్ వచ్చినాయి ఎన్ని ప్లేసెస్ తర్వాత అంటే అక్కడ డివిజన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఇక్కడ కోప్రైమ్స్ అయ్యి ఉంటే p, q are కోప్రైమ్స్, q = 2 power n × 5 power m. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? m ప్లేసెసా, n ప్లేసెసా, తర్వాత m - n ప్లేసెసా, m + n ప్లేసెస్. ఆన్సర్ ఈజ్ m ప్లేసెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 9/17. 9/17 అనేది టర్మినేటింగ్ అవుతుందా, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అవుతుందా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా, ఏది కాదా? ఒక్కసారి చూడండి. మనం దీన్ని డివిజన్ ప్రాసెస్లో చేద్దాము. తర్వాత మనం ఒక థీరంని అప్లై చేయడం నేర్చుకుందాం. సో 9/17 అంటే 17. సో ఇక్కడ 9 వస్తుంది. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 90 వస్తుంది. సో 17 5 జా 85. సో రిమైండర్ ఏమొస్తుంది? 5 0 50. సో 17 3 జా 51 కాబట్టి 17 2 జా 34. సో రిమైండర్ 16 వస్తుంది. సో 17 9 జా 153. సో రిమైండర్ 7 వస్తుంది. 7 0 70. సో ఇక్కడ 4 జా 68. 2 వస్తుంది నాన్న. 2 0 అంటే 17 1 జా 17. 3 వస్తుంది. చేయండి మీరు డివిజను. 17 1 జా 7 ఏమవుతుంది ఇక్కడ మనకు 17 1 జా 17. అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ 3 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చింది కదా 3 అనేది. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ 3 అని వచ్చిందా, 5 సారీ ఇక్కడ వచ్చింది 3 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఇది 1 నుండి రిపీట్ అవుతుంది ఇది ఇందాక వచ్చినట్టు. సో 0.5294 బార్. సో 1 బార్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? 1 బార్ వస్తుంది. కాబట్టి ఇది టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
the decimal expansion of what is the number? 27 by 14. 27 by 14. సో డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 27/14. ఇది కూడా మీరు డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే 1.92857114 వస్తుంది బార్. అంటే 9 నుండి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ గ్రూప్ అంతా రిపీట్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.67891 బార్. బార్ అనేది ఇక్కడ ఉండాలి. 1కి బార్. 1కి బార్ అంటే క్వశ్చన్ ఏంటిదంటే 5.67891 బార్ ఈజ్ ఏ. ఇక్కడ ఏమవుతుంది? ఇది ఏం నెంబరు? ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా, రేషనల్ నెంబరా? 1 బార్ వచ్చేసింది. ఇక్కడ మనకు 1 బార్ వచ్చేసింది కాబట్టి మనం ఏం చెప్పాలి? ఇది రేషనల్ నెంబర్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఇది ఏం నెంబర్ అవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ ద రైట్. ఇవన్నీ కూడా రాంగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 32 క్వశ్చన్ వచ్చేసి 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. 0.12112111211112 ఇక్కడ రిపీట్ ఏది అవుతలేదు. ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్ రిపీట్ అవుతలేదు. అంటే 1 2లు కనిపిస్తున్నాయి కానీ మనకు పర్టికులర్గా 1 2 1 2 1 2 కానీ అట్లాంటిది గ్రూప్ ఆఫ్ నెంబర్స్ రిపీటెడ్గా కనబడతలేదు. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ గుర్తుపెట్టుకోవాలి. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అయితేనేమో రేషనల్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వచ్చేసి 33 క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎండ్స్ ఇన్ 0? సో ఇక్కడ ఆప్షన్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ 3 × 2 పవర్ n, 5 × 7 whole power n, 9 × 3 whole power n. ఫోర్త్ ఆప్షన్ 2 × 5 power n. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎండ్స్ ఇన్ 0? ఏది ఎక్కడ ఎండ్ ఇక్కడ 0 ఉంటుంది అంటే 3 2 6 6 పవర్ n. 6 పవర్ nలో 6 వస్తుంది. 5 7 35 35 పవర్ n అంటే ఎండ్ విత్ డిజిట్ 5. 27 అంటే 7 వస్తుంది. 27 7 7 49 49 7 3 3 అండ్ 9 అట్లా వస్తుంటుంది. కాబట్టి 2 5 10 10 పవర్ n. ఇక్కడ ప్రతి డిజిట్ కూడా ఎండ్ డిజిట్ 0 వస్తుంది. 10 పవర్ 1 10 పవర్ 2 10 పవర్ 3 అట్లా 0 వస్తుంది. కాబట్టి క్లియర్గా మనకు ఏమని చెప్పొచ్చు? 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎండ్ ఇన్ 0. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ ఆఫ్ ద ఫార్మ్ ఈజ్ ఏ రేషనల్ ఫర్ p/q. మరి ఈ రేషనల్ ఏ నెంబర్లో దాన్ని ఉంటుంది అని అడుగుతుంది. సో p/q ఫామ్లో ఉండే వాటి కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ ఏంటి? p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది రాంగ్. ఇది నాట్ ఈక్వల్ 0 ఉండాలి. ఇది రాంగ్. 2 ఇంటీజర్సే p/q ఫామ్లో రాస్తున్నాము అంటే రేషనల్ నంబరు. ఇక్కడ p అనేది అండ్ q అనేది ఇంటీజర్ సెట్ అయి ఉండాలి. ఇంటీజర్ సెట్ నుండి తీసుకోవాలి. అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. సో అండ్ p, q ఆర్ కో ప్రైమ్స్ కూడా ఉంటాయి. p, q ఆర్ కో ప్రైమ్స్. సో ఇది మీరు ఇందులో ఏది ఆన్సర్ అవుతుంది? సో ఇది రాంగ్. ఇది p, q ఆర్ p బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆప్షన్లో మనకు ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 పెట్టి తీసుకుందాము. ఇది అవుతుంది. సో ఇక్కడ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఇవి ఈ కండిషన్స్ ఉంటాయి రేషనల్ నెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 35. ద నంబర్ 2.375 బార్. ఇక్కడ బార్ ఉండాలి. చూడండి బార్ పెట్టేద్దాం. 2.375 బార్. ఇది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఇక్కడ మనకు బార్ వచ్చిందంటేనే రిపీట్ అవుతుంది. అంటే దట్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు? 2.3755555 వస్తుంది. దీన్ని మనం షార్ట్కట్లో 5 బార్ అని రాసేస్తున్నాం. ఇది ఏ నెంబర్ అవుతుంది? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్
రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటిది? ఇది ఇక్కడ ఆప్షన్ ఏది? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఎన్ ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఎన్నులో జెడ్లో ఈ కలిపితే ఏ కామన్ ఎలిమెంట్స్ రాస్తే డబ్ల్యూ వస్తుంది అని అంటుండే. మనకు సెట్స్లో మనం ఇంటర్సెక్షన్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎన్ ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఎన్లో ఉండేటి ఏంటి నాన్న? 1 2 3 4 5 6 డాష్ 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 డబ్ల్యూ. జెడ్లో ఉండేటి ఏంటి? డాష్ 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 -4 -3 -2 -1 0 1 2 3 4 డాష్ 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 ఇన్ఫినిటీ. మరి ఎన్ ఇంటర్సెక్షన్ జెడ్ అన్నప్పుడు మనకు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 1 నుండే స్టార్ట్ అవుతాయి. ఈ రెండిట్లలో ఉండే కామన్ ఎలిమెంట్స్ 1 కాబట్టి దీని ఆన్సర్ ఇది ఏమి ఉంటే కరెక్ట్ అవుతుండే? ఎన్ ఉండాలి ఇక్కడ. కాబట్టి సెకండ్ ఆప్షన్ చూడండి నాన్న. సెకండ్ ఆప్షన్ ఎన్ యూనియన్ క్యూ డాష్. క్యూ డాష్ అంటే ఏంటిది? ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండు కలిపితే రేషనల్ నెంబర్ వస్తుంది అని అంటుండు. ఎన్లో ఉన్నాయి, న్యాచురల్ నెంబర్లో ఉన్నాయి, ఇది కూడా కాదు. నెక్స్ట్ క్యూ ఇంటర్సెక్షన్ క్యూ డాష్. రేషనల్ ఇర్రేషనల్లో కామన్ ఎలిమెంట్స్ కలిపితే ఎంటీ సెట్ వస్తుంది. ఇది కాదు. సో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, ఇక్కడ యూనియన్ అంటే కలపడం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ కలిపితే రియల్ నంబర్స్ వస్తాయి. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 37. పై అనేది ఏ నంబరు? పై అనేది ఏంటిది? క్లియర్గా ఇర్రేషనల్ నంబర్. ఇది గుర్తుపెట్టేసుకో. పై అనేది 22/7 కదా. మరి రేషనల్ నెంబర్ అని ఇందాక చెప్పినాం కదా. పై అంటే అప్రాక్సిమేట్లీ 22/7, నాట్ కన్ఫర్మ్. అంటే 22/7 అనేది పర్టికులర్గా కరెక్ట్ కాదు. అక్కడ మనం అప్రాక్సిమేట్లీగా సుమారుగా తీసుకున్నాం. కానీ పై అనేది ఏంటిది? నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 38. ఇఫ్ రూట్ ఏబి ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్ దెన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఏమవుతుంది? సో ఇక్కడ రూట్ ఏ ప్లస్ రూట్ ఏబి అనేది ఇర్రేషనల్ నంబర్. దెన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది ఏమవుతుంది? న్యాచురల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, రేషనల్ నంబర్, కెనాట్ బి సేమ్. సో ఇక్కడ మనము ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఇర్రేషనల్ నంబర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకంటే ఇది న్యాచురల్ నెంబర్ కాదు, రేషనల్ కాదు. కెనాట్ బి అంటే మనం చెప్పగలుగుతాం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పగలుగుతాం. రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? తర్వాత అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. ఏ ఇంటూ బి ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకొని ఏ బిని కూడా తీసుకొని చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాంపోజిట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో ఉన్న వాటిలలో ఏది కాంపోజిట్ నెంబర్? మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిది? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిది? ఏ నంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 1 ఫ్యాక్టర్ ఉంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ అంటాం. ఓకేనా? తర్వాత మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే గ్రేటర్ దాన్ 2, గ్రేటర్ దాన్ 2. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నాం? కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ ఇలా 1కి 1 ఉంటుంది, 2కి 1, 2 ఉంటుంది ప్రైమ్. ఇది ప్రైమే. దీనికి మాత్రం 1 2 4 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద కోషంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్. ద కోషంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్. సో రేషనల్ ఇర్రేషనల్ నెంబర్. సో 40 ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇక్కడ. ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి రూట్ 2 అనేది ఏం నెంబర్? మనం క్లియర్గా చెప్పగలుగుతాం. రూట్ 2 అనేది ఏంటి నాన్న? ఇర్రేషనల్ నెంబర్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాష్ 42 క్వశ్చన్లో మనం ఇక్కడ ఏమని రాయాలి? క్వశ్చన్ నెంబరు రాస్తున్నాను ఇక్కడ చూడండి. 5th రూట్ ఆఫ్ 3125 అనేది ఏ నెంబర్ అవుతుంది అని అడుగుతుండు. 5th రూట్ ఆఫ్. సో దీన్ని మనము ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 5లో వస్తుంది మనకు. 5 తోటి చేసుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ క్లియర్గా 5 తోటి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 6 జా 30, 1 ఉంటుంది 12 అంటే 5 2 జా 10, 5 5 జా. సో తర్వాత 5 1 జా 5 2 జా 5 5 జా 5 2 జా 5 5 జా 5 5 జా. 5 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. సేమ్ ఇక్కడ నెంబర్ ఉంటే సేమ్ కట్ అయ్యి రూట్ పోతుంది కాబట్టి 5 వస్తుంది. 5 అనేది ఏం నెంబర్ అవుతుంది? 5 అనేది ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్. ఇక్కడ వచ్చింది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి, ఇదే ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీయా, అసోసియేటివ్ ప్రాపర్టీయా, కమ్యూటేటివ్ ప్రాపర్టీయా, ఐడెంటిటీ ప్రాపర్టీయా? ఏదవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా గ్రూప్ ఆఫ్ నంబర్స్ 3 నంబర్స్ ఉన్నప్పుడు అది అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. 2 నంబర్స్ ఉంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ అప్లికేబుల్ టు. సో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ అప్లికేబుల్ టు దేనికి మనము అప్లికేబుల్ చేయొచ్చు అని అడుగుతుంది. సో ఏ నెంబర్కి? ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ థీరమ్? ఎవ్రీ కాంపోజిట్ నంబర్. మరి ఇలా ఏది కాంపోజిట్ నెంబర్? ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు, ఇది ప్రైము, ఇది ప్రైము, కాబట్టి దీనికి అప్లికేబుల్ చేయొచ్చు. ఇది కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయగలిగినాము అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. 4. వాట్ ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్? 3 ఆఫ్టర్ 4 వచ్చింది. మరి 4 ఆఫ్టర్ 6, 6 ఆఫ్టర్ 7 ప్రైమ్ నెంబర్, 8, 9, 10. ఏ నెంబర్ని తీసుకున్నా కూడా ఇప్పుడు 8 తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 2 ఇంటూ 2. 10 తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 5. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకేనా?